ప్రజలకు అర్థం కావడానికి నేను ఒక కథ చెప్తాను. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. వాడు ప్రాణాలతోనే ఉంటాడు కానీ గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు వచ్చిన హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ముందు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇది ఎట్లా అయింది యాక్సిడెంట్, లారీ గుద్దిందా లేకపోతే వీన్ తప్ప అని ఎంక్వైరీల పేరు మీద కాలయాపన చేస్తూ రోడ్డు మీద వదిలేస్తారా? అతన్ని కొట్టుకుంటున్నప్పుడు ఏమంటారు? ముందు హాస్పిటల్ తీసుకుపోవాలి. ఎంక్వైరీ దారి ఎంక్వైరీది, దీని దారి దీనిది, అంతే కదా? కరెక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది తెలుసా? మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలి. దాన్ని ఒక వారం రోజులో 10 రోజుల్లో ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు 1.5 year అయినా కూడా కాలయాపన చేస్తున్నారు కానీ దాన్ని క్లోజ్ చేయట్లేదు ఎంక్వైరీ ఫైల్. సరే, NDSAకి ఇచ్చారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు వచ్చి 36 గంటల తర్వాత 48 గంటల తర్వాత వచ్చారు. 72 గంటల తర్వాత ప్రిలిమినరీ ఒపీనియన్ ఇచ్చారు, ప్రాథమిక నివేదిక. ఏమని ఇచ్చారు? అది అక్టోబర్ 21 నాడు కుంగితే 22 నాడు బీజేపీ కిషన్ రెడ్డి లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్లో కొన్ని పదాలను ఆయనే ఇది నిర్లక్ష్యం వల్లనో డిజైన్ లోపం వల్లనో ఇది ఎందుకు గుంగింది అనేది మీరు చెప్పాలి అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చెప్పారు? ఆ పదాలను కట్ పేస్ట్ చేసి వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్లో 25వ తారీఖు నాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి లేదా పత్రికలకు రిలీజ్ చేశారు. సేమ్ కిషన్ రెడ్డి గారి లెటర్లో ఏం రాశారో ఇది డిజైన్ లోపం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు అని ఇట్లా సేమ్ కట్ పేస్ట్ చేశారు. పోనీ అప్పుడంటే కట్ పేస్ట్ చేశారు. తర్వాత 1.5 year వాళ్ళ దగ్గర ఫైల్ పెట్టుకొని అక్టోబర్ నుంచి మొన్న మార్చి వరకు కూడా ఆ ఫైల్ పెట్టుకొని 3 సార్లు 4 సార్లు ఇన్స్పెక్షన్ చేసి ఏం చెప్పారంటే లోతుగా అధ్యయనం చేసి నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించండి అని చెప్పారు. అప్పుడు ఏమి ఇచ్చారో మళ్ళీ అదే ఇచ్చారు. అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి పియర్ ఎందుకు గుంగిందంటే ఎంక్వైరీ చేయండి లోతుగా అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆ పియర్ ఎందుకు గుంగిందనే దాని మీద ఇప్పటి వరకు NDSA చెప్పలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు కూడా చెప్పలేదు. విజిలెన్స్ కమిటీ వాళ్ళకి ఏం తెలిసిందో, వాళ్ళు ఎవరు ఇంజనీర్స్ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోమని రాశారు. PC ఘోష్ గారేమో వెయిట్ చేస్తున్నాడు NDSA ఏం చెప్తుందో. ఇది ఎందుకు గుంగింది అనేది టెక్నికల్ సమస్య కదా, వారికి ఎట్లా తెలుస్తుంది? ఈ రిపోర్ట్ వస్తుందేమో అని వారు వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు కుంగింది అనేది ఎవరు చెప్పలేదు. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పాను. ఎందుకంటే 3 మీటర్ల ఎత్తున్న రాఫ్ట్ ఒకవేళ ఇసుక కొట్టుకపోతే ఎటుపక్క ఇప్పుడు దాని మీద 11 పియర్స్ ఉన్నాయి. పియర్ నంబర్ 12 నుంచి పియర్ నంబర్ 21 వరకు, 22 వరకు ఈ మొత్తం 12 పియర్స్ దాని మీదనే ఉన్నాయి. ఈ 12 పియర్స్ ఉన్న రాఫ్ట్ యొక్క మందం ఎంత అంటే 3 మీటర్లు. వాటి కింద సీకెండ్ పైల్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఒకవేళ కుంగితే ఇటుపక్కన కుంగుతుంది, ఇటన్న కుంగుతుంది. మధ్యలో ఇసుక కొట్టుకపోతే ఇట్లా ఆగుతుంది. బట్ మధ్యలో బీటలు పాడడము, కిందికి బ్లాస్ట్ కావడం, 3 మీటర్లు ఎత్తున్న రాఫ్ట్ నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో ఎట్లా కుంగుతుంది? అంటే కాన్స్పిరసీ ఉన్నది. నేను అనుకున్నది ఏంటంటే శబ్దం వచ్చింది కాబట్టి ఆ శబ్దం పగుళ్ళ ద్వారా వచ్చిన శబ్దం కాదు, అది ఒక విస్ఫోటనం, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా వచ్చింది. ఆ అనుమానం ఉన్నది నివృత్తి చేయమంటే ఎవరు చేయట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అన్నాడే తప్ప అది బ్లాస్ట్ కాదని చెప్పలే. FIR పెట్టారు దాని మీద, ఈ పెద్ద శబ్దంతో మేడిగడ్డకు ప్రమాదం జరిగిందని. దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. అంటే ఇదంతా చూసినప్పుడు ఏదో కాన్స్పిరసీ జరిగిందనే అనుమానం అయితే నాకు 100కి 100 ఉన్నది. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. రెండవది ఏంటంటే సరే ప్రమాదం ఎట్లా జరిగింది అనేది కాసేపు పక్కకు పెడదాం. రిపేర్ ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు 18 నెలలు పడుతుంది కదా దాని కారణాలు అన్వేషించడానికి నిపుణులు లేరా? 36 గంటల్లో ఏ దేశం నుంచి అయినా కూడా ఇండియాకు రాగలుగుతారు కదా నిపుణులు. కావాలని కాలయాపన ఎందుకు చేస్తున్నారంటే డెల్టాల పంటలకు దాదాపు 13 లక్షల ఎకరాల్లో నాట్లేస్తారు. గోదావరి డెల్టాల, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. ఇక్కడ తొలకరి వర్షాలు వాటి వల్ల నీళ్లు రావాళ్ళకు. గోదావరి ప్రవాహాలు ఎప్పుడు ఉంటాయంటే జూలైలో ఉంటాయి. వాళ్ళు జూలై ఆగస్టులో నాట్లేసుకున్నట్టయితే ఆ పంట చివరికి వచ్చేసరికి నీళ్లు అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఫ్లడ్ వచ్చేది సెప్టెంబర్ అక్టోబర్ వరకే లాస్ట్. బట్ వాళ్ళకి నవంబర్ దాకా నీళ్ళు అవసరం. రెండవది రబీ పంటలకు అసలే నీళ్లు ఉండవు. ఎందుకంటే గోదావరిలో ఇక నవంబర్ తర్వాత ఫ్లో ఉండదు. అయితే కొద్దిగా ఫ్లో వచ్చేది ప్రాణహిత నుంచి, దాన్ని మేడిగడ్డ దగ్గర మనం ఆపుతున్నాం, ఆపి లిఫ్ట్ చేసుకుంటున్నాం. ఇంద్రావతిలో కొంత ఫ్లో వస్తుంది, శబరిలో కొంత ఫ్లో వస్తుంది, కానీ 13 లక్షల ఎకరాలకు సరిపోని నీళ్లు ఉండవు. వాళ్ళకి స్టోరేజ్ లేదు. పోలవరం పూర్తయ్యేదాకా కూడా
స్టోరేజ్ లేదు వాళ్ళకి. పోలవరం ఇంకో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. తర్వాత ధవళేశ్వరం దగ్గర 2 టీఎంసీలే ఉంటాయి. బట్ అక్కడ 13 లక్షల ఎకరాల మొదటి పంటలకు చివరి తడులు ఉండవు. తర్వాత మిగతా రబీ పంటలకు అసలే నీళ్ళు ఉండవు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3 సంవత్సరాలు కూడా మనకు ఎన్నో ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. గోదావరి డెల్టాకు నీళ్లు లేవు, ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గర నుంచి మనం వదిలిన నీళ్ళు కూడా సమ్మక్క బ్యారేజ్ ఉంది, కింద మనకు సీతారామ బ్యారేజ్ కూడా ఇప్పుడు ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అవి కూడా ఏంటంటే స్టోరేజెస్ ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ దగ్గర పరిమితంగానే ఉంటుంది, స్టోరేజ్ తక్కువనే చేస్తారు. మేడిగడ్డ వదిలితే నీళ్ళు పోతాయి వాళ్ళకు. కాబట్టి మేడిగడ్డ అనేది రిపేర్ కావద్దు, మేడిగడ్డ అట్లే ఉండాలి. ఎందుకంటే డెల్టాల మంచి ఇప్పుడు అది కుంగిన తర్వాత 23 అక్టోబర్ తర్వాత ఏసంగి పంటలు పండించుకున్నారు, 24, 25 ఏసంగి పంటలు పండించుకున్నారు. ఇప్పుడు 25, 26 ఏసంగి పంటలకు కూడా వాళ్ళకి నీళ్లు కావాలి. అది అయ్యేదాకా పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డని చేయరు. ఎందుకంటే పోలవరం ఒకసారి అయిందనుకోండి, ఆ నీళ్లను వాళ్ళు స్టోర్ చేసుకొని డెల్టా అవసరాలకు వాడుకుంటారు. అయితే 57 ఏళ్ళు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కూడా కట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణలో పడ్డ వర్షాలే వాళ్ళకు తొలకరి పంటలకు నాట్లు వేసుకోవడానికి దిక్కు. ఇక్కడ కుంటలు దిగాలి, అవన్నీ వాగులలో పడాలి, వాగులలోకి వెళ్ళి గోదావరిలో పడాలి, గలగలా గోదావరి తరలిపోతుండాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ.